సుబ్బులు నువ్వు వెళ్ళి అక్కడ దాకో, మా మామతో నేను మాట్లాడతానుగా. హలో మామా, ఏంటి ఈ టైంలో ఇక్కడ? సేమ్ టు సేమ్ క్వశ్చన్ నేను నిన్ను అడుగుతున్నా. నీకోసమే మామా. నా కోసమా? ఏమి లేదు, మన సుబ్బులు ఊక సుబ్బులు సుబ్బులని సబ్బురాయి ఒక బాగుండదు. నా కూతురికి ఎప్పుడు ఎక్కడ ఎవరితో పెళ్లి చేయాలో బాగా తెలుసు. మరి అన్ని తెలిసిన వాడివి సుబ్బులు వెళ్ళాక వచ్చావేంటి మామా? సుబ్బులు అప్పుడే వెళ్ళిపోవటం ఏంటి? అవును, ఎప్పుడో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రామాలయానికి. అక్కడికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటుంది. నా కోసమే అయి ఉంటది. కాదు, మన కోసం. అబ్బా, గంట కొట్టి మరీ చెప్తున్నాడు రోయ్, వీడి కోసం అంట. నీకు తెలియకుండా రోజు మేము కలుసుకునేది రామాలయంలోనే మావా. ఆశ చెప్పడం. ఇవాళ నేను టైం కాలం ఇవ్వను. నీకంటే ముందే నేను వెళ్ళిపోయి మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా. బాయ్. సైడ్ ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్. సబ్బు మీద కాలేశాడు, జారడం ఖాయం. రామాలయంలో కలుసుకుంటా ఉంటాడేంటి? అసలు ఈ ఊళ్ళో రామాలయమే లేదు కదా. ఏంటి మావా, రామాలయానికి వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పూజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇడు సైకిల్ తో కనపడితే చాలు నటక్కనే ఎక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచకట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా, ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు. చిన్నప్పటి నుంచి అలవాటుగా ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాల లెక్క 40 దాటిందట. అలాగా? పద. అయితే పదరా. పద. జగన్ 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 ఎంతైందిరా? 47. 48. గిరన్నా మజాక. లక్కీ, నీ లక్కీ హెడ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి, 50 ఇడ్లీలంటే కిరణ్ గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా, సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్పు అందజేస్తాడు. తీసుకున్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి సుబ్బలక్ష్మికి? తను నేను తిన్న కంచంలోనే తింటుంది కదరా. కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి. పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష. మర్చిపోయాను రా. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేశావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువే. వెళ్ళు వెళ్ళు.
ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడిని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనట్లేదా? వీడు రాయించేదేంటి? నువ్వు రాసేయ్. అయ్యో అమ్మా, సుబ్బలక్ష్మి, అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా, దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పని ఉండదు. రామరామా, ఇలా తల్లి, ఇదిగో రాసుకో. ఇదిగో మాకంత స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. దమ్ముంటే నా తెగలు. పందరికి రెడీయా? రెడీయే. పందెం ఏంటో? ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా దించకుండా గడగడా తాగేయాలి. తాగితే 200 ఇస్తా. అంతొద్దు, ఇంకో మాట చెప్పు. 500 ఇస్తా. అయితే ఓకే. అవునరా, లక్కీ గాడు ఎక్కడా? ఇంకా రాలేదన్నా. అన్నగిరన్నా, లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు చచ్చిపోయారన్నా. అందరూ పురుగుల మందు తాగేశారన్నా. లక్కీ, అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు. పంట పాడైపోయింది. ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున్న తోడ చెప్పుకో అని కొట్టాడంట. పంట పండకపోతే బ్యాంక్ అప్పు ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు. మన ఊర్లో రైతులందరి బతుకులు ఇట్నే తగలబడ్డాయిరా. ఆ పాపారావు గాడు కల్తీ ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని చూడాల్సిందేరా. వాళ్ళు పోవటమే కాకుండా అనవసరంగా పసిపిల్లని కూడా తీసుకుపోయారు. నీ పాపం ఫండెను నేడు, నీ భరతం ఫడతా చూడు. నీ ఫాలిటి ఎముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. బాగా ఈ పగిలిపోయింది. ఏంటిది? ఇదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? వీడికి ప్రాణం లేదు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి శ్మశానంలో తగలై. రైతులు పంటలు పండిస్తున్నారు, కానీ పంటను ఎప్పుడు కల్తీ చెయ్యరు. కల్తీ లేని పంటను తిని ఒళ్ళు పెంచుకున్న మీకు మాత్రం కల్తీ అలవాట్లు వస్తున్నాయి. బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, పెట్రోల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఓట్లలో కల్తీ, నోట్లలో కల్తీ, ఆఖరికి పంటను కాపాడే ఎరువును కూడా కల్తీ చేసి పేద రైతుల ప్రాణాలు తీస్తున్నారా? చచ్చిన వాడికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఆ రూల్ పెట్టాక కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా? మా దగ్గర ఇంత లెక్చర్ ఇస్తావు. చచ్చిన వాడికి డబ్బు ఇవ్వద్దని గవర్నమెంట్ సిఫార్సు చేయాల్సింది మీలాంటి వాళ్ళను కాల్చి చంపమనరా? కరువు కాటకాలు రైతుల కడుపు మీద మాత్రమే కొడితే మీ కల్తీ ఎరువులు వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతున్నాయిరా కుక్కల కొడకల్లా. రేయ్, ఆ లారీలో ఉన్న బస్తాలన్నీ దించండిరా.
తల్లిదండ్రుల్ని దహనం చేయాల్సిన వీడి చేత వాళ్ళ చావులకి కారణమైన మీ పాపాల్ని తగలబెట్టిస్తాను. పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, వీడే సార్ ఇదంతా చేసింది. ఎవడో చచ్చాడని చెప్పి జనాలందరినీ వేసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి నా బస్తాలని తగలబెట్టేశారు సార్. ఏంటి నువ్వేనండి ఇవన్నీ గాలి చేసినది? నేను 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 కాదు నేను కాదు నేను అంతా నానంటున్నారు. వీటికి అల్లూరు సీతారామరాజు ఫ్యామిలీకి ఏదైనా కనెక్షన్ ఉన్నదా? ఈందే ఆయన జిల్లానండి. అయినా మనకెందుకు సార్, నేనంటే నేనని ఇంతమంది అంటున్నారు. మన స్టేషన్లో 2 సెల్సే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందని రాసుకుని కేసు మూసేద్దాం. నేను ఐడియా అడిగినానా? అడుగుతారా అని చెప్పండి. అంటే నాకు ఒరిజినల్ గా ఐడియాలు రావనే? ఆగు రాజేశ్వరి, నా ప్రశ్నలకి సమాధానం చెబితేనే ఈ రోజు వాడు అన్నం తినాలి. ఎలా కనపడుతున్నాను మీకు? 10 ఏళ్ల పసిపిట్టలాగానా? గిరి నువ్వు ఆగమ్మా. ఆయన బెత్తం పట్టుకుంటే చేయి చాపడానికి, గడియారం పెట్టి నిమిషాలు లెక్క పెడితే ముద్దలు మింగడానికి నేను ఇంకా పసిపిట్టను కాదు. అదే అదే అలా అడ్డంగా మాట్లాడితేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. మీరు లేకుండా 14 ఏళ్లు బతికాం, అది మర్చిపోకండి. ఏంట్రా నీ ఆవేశం? జనాన్ని పోగేసుకెళ్ళి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు తగలబెట్టావురా? పాపారావుని తగలబెట్టడం బాగోదు గనుక. చూసావా, చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ణన్నాడు. ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు. వీడిలో మనిషి కాదు, హంతకుడున్నాడు. తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి కృష్ణుణ్ణి దేవుళ్ళుగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు, తప్పు చేసిన వాడిని వర్గశత్రువుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు, ఒక రైతు కుటుంబం చావుకి కారణమైన పాపారావు మీద నేను తిరగబడితే తప్ప? నువ్వెవడివిరా తిరగబడ్డానికి? పోలీసువా? ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేమే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు, కట్టకటాల వెనకుండేవాడి. బాగా గుర్తు చేశారు. అసలు ఈ ఇంటికంటే నాకు జైలే బెటరు. ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, గడ్డి తింటున్న పశువును కూడా మనిషి అదిరించాడు. అటువంటిది అన్నం తింటున్న నన్ను? లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం! లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ యాజమాన్యం! లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకు ఇవ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా పొట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేసాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ కూడా నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్. అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇరా మా డబ్బు కక్కు, వెంటనే కక్కు.
వద్దు వద్దు దగ్గరికి రావద్దు వద్దు మాట్లాడవేరా మాట్లాడు కొట్టేశాడు సార్ మా కొంపలు చాలా థ్యాంక్స్ అయ్యా సమయానికి వచ్చి కాపాడా నీ సంగతి నేను చూసుకుంటాను కొంచెం నాతో స్టేషన్కి వస్తారా? షూర్ కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు, ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్ లో చనిపోయాడు. I'm meant to be. Never shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the encounter king. Ha! హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి మూర్తి లాకర్ కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. I'm meant to be. Killing and shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the encounter king. Ha! పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పాప పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారా. నీ చెప్ప నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుంటుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లో సెంటర్ పాయింట్లు పాపారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం?
ఇంకెప్పుడు చేయండి సార్. డాడీ డాడీ ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? Of course, my child. Definitely. Definitely you're going to win it. థ్యాంక్స్ డాడీ థ్యాంక్స్. Okay. నువ్వు లోపలికి వెళ్ళు. పదవే లోపల పద పద. బావా మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే మాట్లాడు. నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవయ్యా బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషి నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగటం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. Sorry. Wrong shoe. Wrong shot.